హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ప్రకాశం డిస్టిక్ గిద్దలూరు మండలం నెమలిగుండ రంగస్వామి టెంపుల్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. టెంపుల్ అయితే చాలా ఫేమస్. ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఏ రోజు టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుంది, ఈ ఫుల్ డీటెయిల్స్ అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ దగ్గరలో ఉన్న బేస్తవారిపేట, కంబం, గిద్దలూరు ఇక్కడ నుంచి అయితే మనకు ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. బస్ ఫెసిలిటీ అయితే అవైలబుల్లో ఉంది. అలానే ఆటోలు కూడా డైరెక్ట్గా ఉంటాయి. మనం డైరెక్ట్గా అయినా మాట్లాడుకొని నెమలిగుండ రంగస్వామి టెంపుల్కి అయితే మనం వెళ్ళిపోవచ్చు. బస్ ఫెసిలిటీ, ఆటో ఫెసిలిటీస్ అయితే మనకి ఇక్కడ నుంచి ఉంటాయి. డైరెక్ట్గా మనము ఆటో అయినా మాట్లాడుకొని వెళ్ళొచ్చు. గిద్దలూరు నుంచి అయితే మనకు 20 కిలోమీటర్స్ దూరంలో అయితే టెంపుల్ ఉంటుంది. అలానే బేస్తవారిపేట, కంబం అయితే 40-45 కిలోమీటర్స్ నుంచి అయితే మనకి టెంపుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అయితే మేము వెళ్ళాము టెంపుల్కి. ప్రతి సాటర్డే మాత్రమే టెంపుల్ ఉంటుంది. డైలీ అయితే టెంపుల్ అయితే ఉండదు. ఓన్లీ సాటర్డేస్ మాత్రమే టెంపుల్ ఉంటుంది. ఈరోజు అయితే మేము అయితే టెంపుల్ని విజిట్ చేసాము. వెళ్ళే రూట్లో అన్ని పల్లెటూర్లు, అలానే పచ్చని పొలాలు, దూరం నుంచి కొండలు చూడడానికి మనకు మనసుకి ఎంతో హాయిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంటుంది. ఏదో వీడియోలో చూపిస్తున్నాను కదా, మనకైతే ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది కాబట్టి చూడ్డానికైతే చాలా మంచిగా ఉంది. ఇదిగోని మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చెక్ పోస్ట్ ఉంది. వెహికల్ని బట్టి మనకు మనీ అయితే ఛార్జ్ చేస్తారు. ఆటోకి అయితే 50, కార్ అయితే 150, బైక్ అయితే 30, ఇలా మనకు వెహికల్ని బట్టి మనీ అయితే వీళ్ళు ఛార్జ్ చేసి తీసుకుంటారు. ఇంకా అలానే అలా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. సాటర్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. నైట్ అయితే ఎవరు ఇక్కడ స్టే చేయరు. అడవి కదా, జంతువులు ఏమైనా వస్తాయని నైట్ అయితే ఎవరు ఉండరు. పూజారులు కూడా అందరూ వెళ్ళిపోతారు ఇంటికి. ఇదిగోండి బస్ ఫెసిలిటీ కూడా ఉంది. బస్ కూడా మన ముందరే వెళ్ళిపోతూ ఉంది. గుండం కనుక నిండితే, వర్షాలకు గుండం నిండితే ఇదో ఇక్కడంతా ఫుల్గా వాటర్ అయితే ఉంటాయి. మొన్న వర్షాలకైతే ఇవన్నీ నిండిపోయాయి. ఓపెన్ అయితే చేయలేదంట టెంపుల్. ఇప్పుడు కొంచెం తగ్గాయి కాబట్టి టెంపుల్ అయితే ఓపెన్లో ఉంది. అక్కడ వీడియోలో గృహలో అయితే అమ్మవారు అయితే ఉంది. అదిగోటి జనాలందరూ కనిపిస్తున్నారు కదా, అక్కడ గృహ లోపల అయితే అమ్మవారు ఉంది. అమ్మవారిని ఇక్కడ వాళ్ళు లచ్చమ్మపేట అమ్మవారు అని అయితే అంటారు. ఇదిగోండి ఇక్కడ వర్షాలు పడితే ఇలా ఫుల్గా అయితే వాటర్ అయితే ఉంటాయి. అదిగో ఆ వాటర్లో నుంచే మనం అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు కొంచెం తగ్గాయి కాబట్టి లోపలికి అయితే వెళ్ళారు. కానీ ఫుల్గా ఉంటే ఇక్కడ బయట నుంచి అయితే మనము కొబ్బరికాయలు అవి తీసుకొని పూజారి వెళ్ళి కొట్టేసి వస్తాడు. ఇదిగోండి ఇక్కడ ఎవరైనా మొక్కులు అలా ఉన్న వాళ్ళు ఇక్కడే అమ్మవారికి ప్రసాదాలు, నైవేద్యాలు ఇక్కడే తీసుకొని వెళ్తారు. ఇక్కడే రాళ్ళు, చిన్న చిన్న పుల్లలు వేరుకొని ప్రసాదాలు అయితే చేస్తున్నారు. అదిగో వీడియోలో చూడండి, ప్రసాదం అయితే ఇక్కడే వండుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ అన్నీ దొరుకుతాయి. దేవుడి పటాలు, గాజులు అన్నీ ఇక్కడే అవైలబుల్లో ఉంటాయి. తీసుకోవాల్సిన వాళ్ళు అయితే తీసుకుంటారు. ఇక్కడ కింద ఉండే అమ్మవారు లచ్చమ్మపేట అమ్మవారు అంటారు. ఇక్కడ దర్శనం చేసుకొని మనమైతే పైకి వెళ్ళాలి. నెమలిగుండ రంగస్వామి టెంపుల్ అయితే ఇంకా కొండపైన ఉంటుంది. అక్కడికైతే వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ ఎవరైనా సరే ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడికైతే వెళ్తారు. మేమైతే అక్కడికైతే వెళ్తూ ఉన్నాం. అదిగోండి వీడియోలో చూస్తున్నారు కదా, అక్కడంతా అయితే వాటర్ అయితే వర్షాలు పడితే ఫుల్ నిండిపోతాయి. ఇక్కడ ఏం వెళ్ళడానికి కూడా అసలు ఫెసిలిటీ కూడా ఉండదు. అంతలాగా వాటర్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడైతే కొంచెం తగ్గుండాయి కాబట్టి గుడి అయితే టెంపుల్ అయితే ఓపెన్లో ఉంది. ఇక్కడంతా వాటర్ వస్తాయి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అక్కడంతా ఫుల్ వాటర్ అయితే వచ్చేసి ఉంటాయి. మనం వెహికల్ ఏమన్నా తెచ్చుకుంటే పైకి కూడా ఆ వెహికల్లోనే వెళ్ళిపోవచ్చు. లేదంటే వాకబుల్ డిస్టెన్సే, పెద్ద డిస్టెన్స్ ఏమీ ఉండదు. 2-3 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. కింద నుంచి పైకి దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. మేమైతే వచ్చేసాము. ఇదిగోండి చూస్తున్నారు కదా, చుట్టూ కొండల్లో ఆయన నెమలిగుండ రంగస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అలానే కోనేరు కూడా అక్కడే ఉంటుంది. ఇక్కడ పైకి అయితే వచ్చేసాము. అక్కడ పింక్ కలర్ షెడ్లో అయితే కేశఖండనం, తలనీలాలు ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాం కదా, గుండం అయితే అది వాటర్ అయితే చాలా ఫుల్గా ఉన్నాయి. అక్కడ వాటర్ అయితే కిందకి వస్తూ ఉన్నాయి కదా, అక్కడైతే వాటర్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఇంకా మేము టికెట్ అయితే తీసుకొని దర్శనానికైతే పైకి అయితే బయలుదేరేసాము. ఒక 50 స్టెప్స్ అయితే ఉన్నాయి. మేమైతే పైకి అయితే బయలుదేరేసాము.
శనివారం కదా జనాలైతే బాగానే ఉన్నారు. కొంచెం మరీ అంతగేం లేరు, బాగానే ఉన్నారు. ఇదిగోండి వాటర్ అయితే చూస్తున్నారు కదా ఎలా వస్తున్నాయో. ఎప్పుడు వాటర్ అయితే వస్తూనే ఉంటాయి నిత్యం. చిన్న దారైనా పడుతూనే ఉంటుంది. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏమో కూడా ఇంకా తెలియదు. వాటర్ అయితే వస్తూనే ఉంటాయంట. నైట్ అయితే ఇక్కడ నుంచి పుల్లులు అవి కూడా వస్తాయంట. మరి ఇక్కడ వాళ్ళు అంటారు, మనకు అంతగా తెలియదు. చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎంత బాగుందో. చేసేవాళ్ళు అక్కడే నీళ్ళల్లో కోనేట్లో మునిగేసి అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తారు కొంతమంది. ఇక్కడ ఎప్పటినుంచో ఒక నమ్మకం అయితే ఉందండి. అది నిజమో కాదో మనకైతే తెలియదు. అందరూ అయితే అంటూ ఉంటారు, అంటైన వాళ్ళు అలా వస్తే దేవుడి ఈగలు అంటే తేనెటీగలు వచ్చి అంటైన వాళ్ళని మాత్రమే కుడతాయంట. ఇది ఎప్పటినుంచో అయితే నమ్మకం ఉంది. కానీ మనం చుట్టూ ఎక్కడ చూసినా కూడా ఒక్క తేనెపార తెట్టె కూడా మనకు కనిపించదు. కానీ ఎవరైనా వస్తే కంపల్సరీ ఆ ఈగలు అయితే వచ్చి కుడతాయంట. ఆ నమ్మకం అయితే ఇక్కడ బాగా నమ్ముతారు. ఇదిగోండి స్నానాలు చేసేవాళ్ళు అక్కడే చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లేడీస్కి అయితే రూమ్స్ ఉన్నాయి. అక్కడైతే చేంజ్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్తారు. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా ఈ టెంపుల్ని విజిట్ చేసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చేయకుంటే ఈ చుట్టుపక్కల ఎక్కడికైనా వస్తే కంపల్సరీ ఇక్కడైతే విజిట్ చేయండి. చాలా బాగుంటుంది చూడ్డానికి. దేవుడు కూడా చాలా మహిమగలవాడు. అనుకున్న కోరికలు అయితే కంపల్సరీ నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళు గట్టిగా నమ్ముతారు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఓన్లీ శనివారాలు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. సమ్మర్లో అయితే సమ్మర్లో కూడా ఓన్లీ శనివారాలే ఉంటుంది. నార్మల్ డేస్ వింటర్లో అలా అయితే వర్షాలు పడితే టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుంది. అదైతే కనుక్కొని కంపల్సరీ అయితే విజిట్ చేయండి టెంపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మనకి ఫుడ్కి కూడా అయితే ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ 3-4 అన్నదాన సత్రాలు ఉన్నాయి. అక్కడైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.